వసంత పంచమి పురస్కరించుకొని 11వ వార్షికోత్సవం వైకుంఠపురం బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఈ 5 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారనే అంశంపై కన్నయ్య పూజారి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి కన్నయ్య గారు, ఈ 5 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? జై శ్రీమన్నారాయణ. శ్రీ శ్రీ శ్రీతులంచి శ్రీమన్నారాయణ రామాజీయర్ స్వామి దివ్యమంగళాశాసనం శ్రీవైకుంఠపురం మహాలక్ష్మి గోదా సమేత విరాట్ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం శ్రీవైకుంఠపురం సంగారెడ్డి ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు జరగనున్న బ్రహ్మోత్సవానికి ఫిబ్రవరి 11వ తారీఖు సాయంత్రం అంకురార్పణ, 12వ తారీఖు ఉదయం ధ్వజారోహణం, 14వ తారీఖున తిరుకళ్యాణ మహోత్సవాన్ని చేయించుకొని శ్రీవంశంగా తిరుకళ్యాణ మహోత్సవాన్ని చేయించుకొని 15వ తారీఖు తెప్పోత్సవాన్ని ఘనంగా చేయించుకొని 16వ తారీఖున చక్రస్నానము, ఉదయం రథోత్సవాన్ని చేయించుకొని సాయంత్రాన పుష్పయాగంతో ఈ ఉత్సవ పరిసమాప్తి చేసుకుంటాము. మాకు ఆంజనేయ స్వామి అంటే నమ్మకం. ప్రతి కోరిక కోరుకున్నది ఇక్కడ నెరవేరుతుంది. మంగళవారం రోజు లేదా శనివారం రోజు ముడుపు కట్టుకోవాలి మన నమ్మకంతో. కంపల్సరీ మనం ఏ విధంగా అయితే కోరిక కోరుకున్నామో ఆ కోరిక కంపల్సరీ నెరవేరుతుంది. ఈ బ్రహ్మోత్సవాలు 5 రోజుల పండుగగా జరుపుకుంటాము మేము జాతరగా. ముందస్తు నుంచే వారం 15 రోజుల నుంచి అన్ని ఏర్పాట్లు చేసేసుకుంటాము మేము. ఊర్లలో జిల్లాల నుండి కాక ప్రతి ఒక్క చోటు నుంచి ఈ బ్రహ్మోత్సవాలకు ప్రతి ఒక్కరూ వస్తుంటారు. అనేకమైన ఏర్పాట్లను అందరికీ అందేలా తయారు చేసాము. అంటే బ్రహ్మోత్సవాలు స్టార్ట్ కాకముందే భక్తుల సందడి ఎక్కువ అయిపోయింది. బ్రహ్మోత్సవాలు రేపు ఆదివారం కావడంతో ఇంకా మరింత ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా అవకాశం ఉందండి. ఎందుకంటే మేము ఇప్పుడు మేము సేవ చేస్తున్నాం కాబట్టి మా వీధులలో ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానించడం జరిగింది. చుట్టుపక్కలనే కాకుండా పల్లె ఊళ్ళలో కూడా ఆహ్వానించుకోవడం జరిగింది. రేపు సాయంత్రానికి అంకురార్పణతో ఈ ప్రోగ్రాము స్టార్ట్ అవుతుంది. పేరు రూప. నేను 10 సంవత్సరాల నుంచి వైకుంఠపురంకి వస్తున్నాను, సేవ చేస్తున్నాను. నాకైతే చాలా బాగుంది. మా పరివారంలో కూడా చాలా మంచిగా అన్ని ముఖాలే జరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ వచ్చి బ్రహ్మోత్సవాలు వచ్చి పాల్గొని మీ కోరికలను తీర్చుకోవాలని నా ఒక్క మనవి. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్తా ఉన్నారు. 11వ రోజు నుంచి 10వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి పూజారిగా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఇప్పటికే వైకుంఠపురంలోని సందడిగా మారిందని చెప్పుకోవచ్చు. సంగారెడ్డి జిల్లా గ్రామ శివారులో ఉన్నటువంటి వైకుంఠపురంకి ఇప్పటికే భక్తులు భారీ సంఖ్యలో వచ్చి ప్రత్యేకించి దైవ దర్శనం చేసుకుంటున్నారు. దీంతో రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం ఉన్న నేపథ్యంలో భారీ సంఖ్యలో కూడా ఇతర జిల్లాల నుంచి కూడా చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసేందుకు భారీ మొత్తంలో వైకుంఠపురం అర్చకులు కానీ వివిధ కార్యక్రమాలతో పాటు అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు.